అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బ్యాక్ టు న్యూస్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటడంతో ఇక స్థానిక ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మరో 2 వారాల్లో సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. డిసెంబర్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో ఇప్పటి నుంచే స్థానిక ఎన్నికలపై సీఎం ఫోకస్ చేస్తున్నట్లు సమాచారం. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలకే మరోసారి పదును పెట్టాలని రేవంత్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ముఖ్య కారణాల్లో హరీష్ రావు కూడా ఉన్నట్లు భావిస్తున్నారు. పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ రావు ఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొనకపోవడం స్పష్టంగా కనిపించింది. ఎన్నికల తొలినాళ్లలో పాల్గొన్న ఆయన తర్వాత తండ్రి మరణంతో ప్రచారానికి దూరంగా ఉండిపోయారు. వెనక నుంచి చక్రం తిప్పినప్పటికీ ప్రత్యక్షంగా ప్రజల్లోకి రాకపోవడం కూడా బీఆర్ఎస్ ఓటమికి ఒక కారణంగా చెబుతున్నారు. పార్టీకి కృష్ణార్జునులుగా ఉన్న కేటీఆర్ హరీష్ రావు ఈ ఉప ఎన్నికలో మాత్రం ఆ వెలితి కనిపించింది. దీంతో హరీష్ రావు లేకపోతే పార్టీ పరిస్థితి ఏంటన్న టాక్ నడుస్తోంది ఇప్పుడు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ముఖ్య కారణాల్లో హరీష్ రావు కూడా ఉన్నట్లు భావిస్తున్నారు. పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ రావు ఈ ఎన్నికలలో ప్రత్యక్షంగా పాల్గొనకపోవడం స్పష్టంగా కనిపించింది. ఎన్నికల తొలినాళ్లలో పాల్గొన్న ఆయన ఆ తర్వాత తండ్రి మరణంతో ప్రచారానికి దూరంగా ఉన్నారు. వెనక నుంచి చక్రం తిప్పినప్పటికీ ప్రత్యక్షంగా ప్రజల్లోకి రాకపోవడం కూడా బీఆర్ఎస్ ఓటమికి ఒక కారణంగా చెబుతున్నారు. పార్టీకి కృష్ణార్జునులుగా ఉన్న కేటీఆర్ హరీష్ రావు ఈ ఉప ఎన్నికలో మాత్రం ఆ వెలితి కనిపించింది. దీంతో హరీష్ రావు లేకపోతే పార్టీ పరిస్థితి ఏంటన్న టాక్ నడుస్తోంది ఇప్పుడు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ రేనా, మనం చూసాం దాదాపు 24,900 చిల్లర, అంటే దాదాపు 25,000 మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచినటువంటి పరిస్థితి మనం చూసాం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా. దీంతో మాగంటి సునీత డైలమలో పడిపోయారు. అదే సమయంలో పార్టీలో ఉన్నటువంటి చాలా మంది కూడా బాధ్యత అప్పగించారు. కేసీఆర్ స్వయంగా రాకపోవడం ఒక పెద్ద మైనస్ అయితే, ప్రధానంగా ఓన్లీ కేటీఆర్ మాత్రమే మొత్తం ప్రచారం తన భుజాల మీద వేసుకొని దాదాపు 15-20 రోజుల పాటు మొత్తం కూడా అన్ని డివిజన్లు 7 డివిజన్లు తిరిగారు. చాలా కష్టకాలంలో ఆయన ఒక్కడే ఒంటరిగా ప్రయాణం చేసినటువంటి పరిస్థితి కూడా చూసాం. దీంతోడు కాంగ్రెస్ అధికారంలో ఉండడం, అదే సమయంలో నవీన్ యాదవ్ కూడా సొంతంగా అక్కడ లోకల్ క్యాండిడేట్ కావడం, ఆయన కూడా సెంటిమెంట్ గా గతంలో ఓడిపోయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయనకు ఈ ఎన్నిక కలిసి వచ్చిందని మనం చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి ఒక ఇంట్రెస్టింగ్ మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రధానంగా ట్రబుల్ షూటర్ గా చెప్పేటువంటి హరీష్ రావు ఈ ఎన్నికకు ప్రచారానికి దూరంగా ఉండడం ప్రధానమైనటువంటి కారణంగా ఉంది. ఎందుకంటే ఆయన తండ్రి చనిపోయినటువంటి నేపథ్యంలో, సత్యనారాయణ చనిపోయిన నేపథ్యంలో కరెక్ట్ ఎలక్షన్ 11వ తేదీ అంటే కరెక్ట్ 13 రోజుల ముందు ఆయన చనిపోయినటువంటి నేపథ్యం కనుక మొత్తం 10 రోజుల పాటు ఆయన ప్రచారానికి రాలేకపోయారు. కనుక ఆ ప్రచారం రాకపోవడం అనేది చాలా ఇంపాక్ట్ చూపించింది. ఎందుకంటే కేటీఆర్, హరీష్ రావు ఒక్కొక్కరు ఒక్కొక్క డివిజన్ కు చొప్పున వాళ్ళు ముందే ప్లాన్ చేసుకోవడం జరిగింది. 15 రోజుల ముందు ఎవరెవరు ఏ డివిజన్ లో ప్రచారం చేయాలి, ఎంతెంత దాన్ని మలుపు తిప్పాలి అన్నట్టు. ఎందుకంటే హరీష్ రావు మనం చూసాం ట్రబుల్ షూటర్ గా చాలా సార్లు మునుగోడు విషయంలో కానీ, హుజూర్ నగర్ విషయంలో కానీ, చాలా గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో కానీ చాలా రాజీనామా చేసిన ప్రతి దాన్ని చేసే పద్ధతి బాధ్యత ఎవరు, ఆ బాధ్యత సక్రమంగా నిర్వహించే వారి చర్చ ఉంది. కనుక ఆయనకు పార్టీ
ఒక లైన్. అలాంటి పరిస్థితుల్లో ఆయన కరెక్ట్ ఉప ఎన్నిక సమయంలో కరెక్ట్ గా 13-14 రోజుల పాటు ఆయన లేకపోవడం అనేది పార్టీలో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. కేవలం కేటీఆర్ మాత్రమే ప్రచారం చేశారు. కనీసం హరీష్ రావు రాకపోయినా కేసీఆర్ ప్రచారం చేసినా కూడా కొంతవరకు ఇంపాక్ట్ లేదు. కనీసం ఆయన వీడియో కూడా రిలీజ్ చేయలేదు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు కేసీఆర్. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం కేటీఆర్ మాత్రమే ప్రచారం నిర్వహించడం అనేది ఖచ్చితంగా ఇంపాక్ట్ అయితే చూపించింది. అందులో కూడా మార్జిన్ తో ఓడిపోవడం వేరు. దాదాపు 25,000 ఓట్లతో మాగండి సునీత ఓడిపోవడం అనేది ఖచ్చితంగా పార్టీ మీద తీవ్ర పరిణామం ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ స్థానిక సంస్థ ఎన్నికలు ఉన్నాయి, తర్వాత మళ్ళీ దేశ ఎన్నికలు వస్తాయి. వీటన్నిటి నేపథ్యంలో హరీష్ రావు అనేది పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నారు. ఆయన పార్టీ 2001 నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నటువంటి పరిస్థితి. కేటీఆర్ దాదాపు 4-5 ఏళ్ల తర్వాత వచ్చి ఉంటాడు పార్టీ, కానీ ఆయనకి హరీష్ రావు మాత్రం పార్టీ మొదటి నుంచి ఉన్న నేపథ్యంలో ఆయన పార్టీలో వెన్నుముకగా ఉన్నారు. ఆయన ప్రతి ఎన్నికని ఛాలెంజ్ గా తీసుకుంటారు. ఈ వ్యూహాలు పనులు ఆయన దిట్టగా పార్టీలో చూస్తారు. ఇలాంటి సరిగ్గా ఎలక్షన్స్ ముందు 14 రోజుల ముందు వాళ్ళ ఫాదర్ చనిపోయారు. అప్పటి నుంచి కూడా ఆయన డైలామాలో ఉన్నారు. పార్టీ కార్యక్రమం లేదు, ఆయన ఇంట్లోనే ఉన్నారు. ఇంట్లో ఉండి కూడా ఆయన వంతుగా ఆయన ప్రయత్నం చేశారు. వ్యూహాలు చేసుకుంటూ కొంతవరకు పార్టీ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. కానీ ఎంతవరకైనా బయటకు వచ్చి ప్రచారం చేయడం వేరు, ఇంట్లో ఉండి పార్టీ కోసం కొంత ఎఫర్ట్ పెట్టినప్పటికీ కూడా వర్కౌట్ కాని పరిస్థితి మనం చూసాం. బట్ ఏదైనప్పుడు కూడా హరీష్ రావు లేని ఆ ప్రచారంలో లేని లోటు ఖచ్చితంగా ఈ ఎలక్షన్ మీద పడిందనే భావించాల్సి ఉంటుంది. ఓకే నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.